ముందుకు ఎట్లా వెళ్ళాలనేటువంటి విషయంలో సన్నాహాలు లేకుండా ఉన్నటువంటి కాంగ్రెస్ చాలా తొందరే ఉంటుంది. ఊసలాట తప్పు ఒప్ప అనేటువంటి ఒక విషయం. ఊసలాట అంటే సబ్జెక్టు మనం నమ్ముకున్నటువంటి సిద్ధాంతం, ఐడియాలజీ ముఖ్యమైన మార్షల్ లెనినిజం అమర్చిన సిద్ధాంతం, దాని మీద ఊసలాట రావాలి. మనం నమ్ముకున్న ప్రజల మీద, పీడిత ప్రజల మీద విశ్వాసం మనకు సలహా. ఇది రెండో విషయం. ప్రజల మీద విశ్వాసం, సిద్ధాంతం మీద విశ్వాసం, ఇవి రెండు ఉంటేనే పోరాటం మీద విశ్వాసం అనేటువంటిది. ఆ పోరాటంలో ఆ పోరాటం ఎలా, అభిముఖం ఏంటి, ఆ ఎత్తుగడలేంటి, ఎట్లా పోరాటం చేయాలనేటువంటి దాని మీద అవసరాన్ని బట్టి ఆ పోరాటం మీద విశ్వాసాన్ని పట్టు విడవకుండా, ఎలాంటి తేడాలు లేకుండా మనం ఏం ఆలోచిస్తామో, మనసా వాచ కర్మని ఏం ఆలోచిస్తామో మనం దాన్ని ఆచరిస్తాం. లేకుంటే ప్రతి కామెడీలో కూడా అప్స్ అండ్ డౌన్స్ ఊగిసలాలు ఉంటాయి. కానీ లింగనలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే ఐడియాలజీ మీద, నేర్చుకున్నటువంటి సిద్ధాంతం మీద స్పష్టత ఉంది, పోరాటం మీద స్పష్టత ఉంది, ప్రజల మీద స్పష్టత ఉండదు, మన డాక్యుమెంట్స్ మీద స్పష్టత ఉంది, లైఫ్ మీద స్పష్టత ఉన్నది అని అంటే ఇక్కడ చెప్పదలుచుకున్న ప్రతిఘటన పోరాటం అనేటువంటి రాజకీయ అవగాహన సుదీర్ఘకాలం గోదావరిలో 50 నుంచి మనకు వచ్చినటువంటిది, కరీంనగర్ ఉద్యమం నుంచి వచ్చినటువంటిది ఒక అనుభవం, పుల్లారెడ్డి గారి నేతృత్వంలో వచ్చినటువంటి అనుభవం. పుల్లారెడ్డి గారు 2 ప్రశ్నలు వేసుకున్నారు. నక్సల్బరి శ్రీకాకుళం సాయుధ పోరాటంగా ఎందుకు ఆ స్థాయికి పోయింది, గోదావరిలో పోరాటం ఆ స్థాయికి ఎందుకు వెళ్తుంది, ఆయనకి జవాబు ఎక్కడ దొరికింది అంటే కరీంనగర్లో దొరికింది, సిరిసిల్ల జగిత్యాల ఉద్యమంలో దొరికింది. అంటే ప్రజల యొక్క ఈనాడు ఉన్నటువంటి చైతన్యం, వాళ్ళను ప్రతిఘటనా శక్తిని ఎట్లా పెంచాలి, వాళ్ళను ఒక సాయుధ రాజకీయ శక్తి దిక్కు ఎట్లా తీసుకెళ్ళాలి, వ్యవస్థను ఎట్లా కదిలించాలి, ఆ భ్రమలను ఎట్లా తొలగించాలి, వ్యవస్థ చలనంలోకి తీసుకురావాలి, వ్యవస్థను సంఘర్షణకు గురి చేయాలి అనేటువంటి ఒక రాజకీయ అవగాహనను బ్రేక్ చేసేటువంటి అంశం అనేటువంటిదే ప్రతిఘటన పోరాటం. అలాంటి ప్రతిఘటన పోరాట రాజకీయ అవగాహన అనేది 1984లో ఆ వ్యాసం ఆయన చెప్పారు. ఆయనకు కూడా ఒక సుదీర్ఘమైన రాజకీయ అనుభవం. ఆ రాజకీయ అనుభవంలో ఆయన 84లో జరిపాడు, 67 సంవత్సరాల వయసులో జరిపాడు. ఆయన కూడా జాతీయ ఉద్యమం లింక్ కానీ, కమ్యూనిస్ట్ తెలంగాణ సాయుధ పోరాటం లింక్ కానీ, చదువు కూడా ఇంజనీరింగ్ పూర్తి చేయని పరిస్థితుల్లోనే తెలంగాణ సాయుధ పోరాటం ఇన్ఫ్లుయెన్స్లో, కమ్యూనిస్ట్ ఉద్యమం ఇన్ఫ్లుయెన్స్లో వచ్చినటువంటి కాలం. అబ్బా 50 ఏళ్ల యొక్క అనుభవం నుంచి ఈ ప్రతిఘటన పోరాట రాజకీయ అవగాహన, నక్సల్బరి పోరాట రాజకీయ అవగాహన, ఇవన్నీ పోరాటాల యొక్క అనుభవం నుంచి సూత్రీకరణ అనేది ఆయన తీసుకొచ్చాడు. అందుకు ప్రజలను అర్థం చేసుకునేటువంటి విషయంలో ప్రతిఘటన పోరాట రాజకీయాలు ఆయన తీసుకొచ్చిన ఆ సిద్ధాంతం ఆచరణకు సంబంధించినటువంటిది 100% జీర్ణించుకున్నటువంటి వ్యక్తి మన లింగన. అందుకే లింగనం అంటే మనం చూసేది ఎట్లా సిద్ధాంతపరంగా చూడాలి, రాజకీయంగా చూడాలి, ఆచరణ పరంగా చూడాలి, క్రమశిక్షణ పరంగా ఉండాలి. ఏనాడు క్రమశిక్షణను వైలేట్ చేసేటువంటి మనస్తత్వంతో వ్యవహరించిన పార్టీ నిర్మాణంలో, సిస్టంలో, చర్చలో ఇక్కడ కంట్రవర్సీ చర్చలో ఇక్కడ లేదు, ఎప్పుడు డిసిప్లిన్లో ఉంటున్నాడు. అలాంటి క్రమశిక్షణ లింగన నుంచి నేర్చుకోవచ్చు. అయితే ఈ ప్రతిఘటన పోరాటం రాజకీయ అవగాహన కూడా ఇవాళ సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు మన 2024 డాక్యుమెంట్స్ సరికొత్తగా మనం రాజకీయ ప్రగతుల గురించి కూడా చర్చించుకుంటున్నాం. ఎలా దేశంలో ఆర్థిక రాజకీయ పరిస్థితి, పాలక వర్గాల పరిస్థితి, మన పరిస్థితి, ఇవన్నిటి మీద కూడా రాజకీయ ఉద్యమాల గురించి చర్చిస్తున్నాం. అందుకు
ప్రతిఘటన పోరాటం అనే రాజకీయ అవగాహన అనేటువంటిది ఒక సైద్ధాంతిక అవగాహన ఆచరణాత్మకమైనటువంటి ఒక రూపం. ఐదో పోరాటం కాదు, ఆందోళన పోరాటం కాదు, చట్టబద్ధ పోరాటం కాదు, చట్టబద్ధేతర ఉన్నత స్థాయి సాయుధ పోరాటం కాదు, వ్యవస్థను సంఘర్షణ గురి చేసేటువంటి పోరాటం, ప్రజలను ఆర్థిక పరిధి నుంచి రాజకీయ చైతన్యం తీసుకొచ్చేటువంటి ఒక రాజకీయ రూపం. అలాంటి రాజకీయ రూపం దాన్ని కూడా ప్రతిఘటన పోరాటం, గోదావరి ప్రతిఘటన పోరాట ప్రాంతం సుదీర్ఘకాలం